హాయ్ అండి. నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, లిల్లీ మొక్కల్ని 3 మొక్కల్ని నేను తీసుకొచ్చానండి బయట వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. తీసుకొచ్చి ఈ కంటైనర్‌లో 3 మొక్కల్ని సాయిలు, ఎర్రమట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్, కౌ మేనూర్ ఇవన్నీ కలిపి సాయిల్‌ని నేను ఈ వేస్ట్ కంటైనర్‌లో ప్లాస్టిక్ కంటైనర్‌లో పెట్టానండి. పెట్టిన తరువాత ఇంకొక మొక్క వచ్చేసి ఇది కూడా చాక్లెట్ డబ్బా అండి. వేస్ట్ కంటైనర్ ప్లాస్టిక్‌ది. ఇంట్లో మా మనవడు చాక్లెట్లు తినే డబ్బా అండి ఇది. నేను దీనిలో పెట్టానండి. ఇది కూడా లిల్లీ మొక్క అండి. దీన్ని ఏ విధంగా నేను పెట్టానంటే 3 హోల్స్ కొట్టి కొబ్బరి ముక్కలను పెట్టానండి అడుగున. పెట్టి కొంచెం మట్టి వేశానండి కదలకుండా. మట్టి వేసిన తర్వాత కొబ్బరి పీసుని పెట్టి నీళ్లు జిమ్మి పైన ఒక లేయర్ మట్టి వేసి, దాని మీద కొంచెం మళ్ళీ మట్టి వేసి, దానిపైన కొన్ని అట్ట ముక్కలను వేసి, ఒక లేయర్ మట్టి వేసి, నేను ఈ విధంగా కలిపిన మిశ్రమాన్నంతా ఈ విధంగా దీనిలో చేర్చి ఈ మొక్కను పెట్టడం జరిగిందండి. ఇది కూడా ఇది వేస్ట్ కంటైనరే ప్లాస్టిక్‌దండి. ఇది కూడా వేస్ట్ కంటైనరే ప్లాస్టిక్ అండి. ఇది కూడా వేస్ట్ కంటైనరే. చిన్న మొక్కలు ఈ మొక్కలు రెండిటిని నేను వేరే కుండీలో రీపాట్ చేద్దామని, తర్వాత రీపాట్ చేయొచ్చని ఈ మొక్కలను నేను ఇలా ఈ కంటైనర్‌లో పెట్టానండి. ఈ పెద్ద కంటైనర్ ప్లాస్టిక్ తీసుకుని ఇంకొక మొక్కను నేను ఈ విధంగా రీపాట్ చేశానండి. మన గార్డెన్‌లో లేదండి. ఇది లిల్లీ మొక్క మన గార్డెన్‌లో పెంచుదాము. కొత్త గార్డెన్ అండి. నేను చక్కగా ఒక్కొక్క మొక్క 2 మొక్కలు మంచిగా నేను రీపాట్ చేస్తున్నానండి. ఈ రీపాట్ నేను ఏ విధంగా చేశానో వేస్ట్ మెటీరియల్‌ను ఉపయోగించి నేను రీపాట్ చేశానండి. మట్టి, ఇసుక, కౌ మేనూర్, వర్మీ కంపోస్ట్, కొంచెం కొబ్బరి పొట్టు ఇవన్నీ కలిపేసి నేను ఈ సాయిల్‌ని ఈ విధంగా ఇందులో నేను పోసి నేను దీన్ని పెట్టానండి. ఇది ఈ విధంగా వేస్ట్ కంటైనర్ ప్లాస్టిక్ కంటైనర్‌లో పెట్టానండి. మనం మిశ్రమం ఏ విధంగా కలిపాను, ఏ విధంగా నేను దీనిలో చేశాను, ఈ ప్రాసెస్ అంతా నేను ఈ విధంగా నేను చూపించడం జరిగిందండి. ఇదండి. ఇది కూడా ఇవి కూడా మనకి వేస్ట్ కంటైనర్లే కదండి. ఈ సాయిల్‌నంతా కూడా మనం దీనిలో చేర్చేసి కలిపిన సాయిల్‌ని, ఈ మెటీరియల్‌ని అంతా మనం దీనిలో మట్టిని వేసేసి కలిపిన మిశ్రమాన్ని వేసి ఇందులో రీపాట్ చేశానండి. ఇప్పుడు మనం ఈ రీపాట్ మొక్కని చక్కగా ఎండలో పెట్టకూడదండి, చచ్చిపోతాయి. మనం ఏ మొక్కనైతే రీపాట్ చేస్తామో ఆ మొక్క కొన్ని రోజులు ఈ మొక్కల చల్లదనానికి మనం ఉన్న మొక్కల పక్కకి చల్లదనంలో పెట్టాలండి. లేకపోతే ఈ మొక్కలు చనిపోవటానికి అవకాశం ఉంది. అందుకొరకు ఇప్పుడు ఈ సాయిల్‌నంతా దీనిలో చేర్చేసి కొన్ని వాటర్‌ని జిమ్మానండి. జిమ్మేసి ఈ విధంగా ఈ ప్లాస్టిక్ వేస్ట్ కంటైనర్‌ని ఉపయోగించి పెట్టానండి. ఈ సాయిల్ ప్రాసెస్ అంతా చెప్పాను. ఈ మొక్క ఎక్కడి నుంచి తీసుకొచ్చానో చెప్పాను. ఈ ఈ ప్లాస్టిక్ వేస్ట్ కంటైనర్‌లో పెట్టాను. ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా నేను చెప్పానండి. అదండి. మనం ఇప్పుడు ఇంకో 2 మొక్కలను కూడా ఈ విధంగా తీసుకున్నామండి. ఈ 3 మొక్కలు లిల్లీ మొక్కలు ఈరోజు మనం మన గార్డెన్‌లో ఈ వేస్ట్ మెటీరియల్ ప్లాస్టిక్ దానిలో మంచిగా సాయిల్‌ని అంతా కలిపేసి మనం మంచిగా ఈ మూడిట్లో మనం ఈరోజు రీపాట్ చేయడం జరిగిందండి. ఇదండి మన వీడియో. ఈ విధంగా వేస్ట్ మెటీరియల్‌ను ఉపయోగించి మనం ఒక కుండీలే కొనక్కర్లేదండి. మనం ఇలాంటి వేస్ట్ మెటీరియల్‌ను ఉపయోగించి మన మొక్కల్ని చాలా మంచిగా పెంచుకోవచ్చండి. ఇది మా మనవడు ఇంట్లో చాక్లెట్లు తినే డబ్బాలండి ఇవి. ఇవేమో ఇవి చికెను అవి వచ్చే బాక్సులండి. ఈ విధంగా నేను ఈ మూడిటిని ఉపయోగించి ఈరోజు ఈ లిల్లీ మొక్కలు మన గార్డెన్‌లో ఉంటాయని నేను పెట్టానండి. ఇదండి. చూడండి ఎంత మంచిగా ఈ లిల్లీ మొక్కలు బ్రతుకుతాయండి. మంచిగా చక్కగా వేర్లొచ్చి కింద కాండం దుంప కూడా ఉన్నాయండి. వీటికి పెద్ద కంటైనర్ ఈ సైజు కంటైనర్ తీసుకుని మళ్ళీ వీటిని నేను రీపాట్ చేస్తానండి. ప్రస్తుతానికి దీనిలో పెట్టడం జరిగింది. ఇదండి. చూడండి ఏ విధంగా మనం ప్లాస్టిక్‌ను ఉపయోగించి మనం మొక్కలను పెంచుకోవచ్చు. ఇంట్లో వేస్ట్ మెటీరియల్‌ను కూడా మనం పోకుండా పారేయకుండా మనం ఇలా మొక్కలను పెంచుకుంటే చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. ఇదండి మన వీడియో. ఈ విధంగా నేను
వీడియో ద్వారా ఈ లిల్లీ మొక్కల గురించి ఈ ప్రాసెస్ అంతా తెలియజేయాలని, సాయిల్ ఏ విధంగా కలిపాను, ఈ ప్లాస్టిక్ మెటీరియల్లో పెడుతున్నాను, ఈ సాయిల్ గురించి, ఈ మొక్క గురించి, ఇది ప్రాసెస్ అంతా నేను ఈరోజు వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.